వెల్కమ్ టు వైరల్ బ్రోస్. నేను మీ రాకీ విత్ జాకీ. ఇవాళ న్యూస్ ఏంటంటే ఓజీ సినిమా రిలీజ్ అయింది. సో ఇవాళ ఓజీ సినిమా గురించి రివ్యూస్ పట్టుకొస్తా, నేను పబ్లిక్ టాక్ పట్టుకొస్తా, ఓజీ సినిమా గురించి చెప్తా అని చెప్పి మన రాకీ గడ అయితే పోయిండు. మరి ఏం తెస్తాడో ఏం కథనో నాకైతే ఏం అర్థమవుతలేదు. ఒరే రాకీ, అసలు వీడు ఓజీ సినిమాకి వెళ్ళి ఏం చేస్తాడో ఏమో. మరి వీడు సినిమా చూడడానికి వెళ్ళాడా, సినిమా చూసిన వాళ్ళని మాట్లాడి తీసుకురావడానికి వెళ్ళాడో, ఏది చేస్తాడో తెలియదు, కానీ ఏదో మాత్రం ఇవాళ తీసుకొస్తాడు. రాకీ రేయ్, ఒరే 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 అబ్బో, ఒరే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ చూశారనుకో బిడ్డ, నీకు మడత పెట్టేస్తారు, చూసుకో. ఏంది ఏం మాట్లాడుతున్నావు అన్నా? నేనే పెద్ద ఫ్యాన్. ఈ అవతారం చూస్తుంటే ఎవరికన్నా ఏమన్నా అనాలనిపిస్తుందా? దాన్ని ఎవరు ఏమనలేరు, అనరు కూడా. ఎందుకంటే నేను పెద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్, తెలుసా? ఇంతకన్నా పెద్ద ఫ్యాన్ ఎవరుంటారన్నా? అవును, అక్కడ ఏం చేస్తున్నావు? అసలు నేను ఎందుకున్నానో తెలుసా అన్నా నీకు? ఈ సినిమా చూసి రివ్యూలు ఇచ్చే వాళ్ళ పైన యుద్ధం చేద్దామని వచ్చిన, తెలుసా? అబ్బా మంచి పనే. మరి ఏందన్నా, ఇల్లు లేనోనికి ఇల్లు గుత్త ఇచ్చినట్టుంది మన సినిమాలో పరిస్థితి. ఏమేం తమ్ముడు, ఒకసారి చెప్పు, నాకు క్లారిటీగా చెప్పు. అన్న, ఈ రివ్యూల వల్ల, యూట్యూబ్ ఛానల్ వల్ల సినిమా ప్రొడ్యూసర్లకు ఎంత లాసో తెలుసా అన్న? మీకేందన్నా, ఫ్యాన్ల కింద ఏసీల కింద కూర్చొని సినిమాల గురించి ఏదో ఒకటి చెప్పేస్తారు. అలా చెప్పడం వల్ల అసలు ప్రజలు థియేటర్ దాకా పోవడం అనేసి, తెలుసా అన్న? అవునరా, అది కూడా కరెక్టే. ఇంతకు మన బాస్ సినిమా ఎలా ఉందిరా? అసలు సినిమా ఎట్లుంది అడుగుతావా? ఏం మాట్లాడుతున్నావు అన్న? సినిమా సూపర్ కత్తి. అసలు సీట్లు కూడా దొరుకుతుంది తెలుసా? ఒక్కొక్క టికెట్ ఎంత పోతుంది తెలుసా మా పవన్ కళ్యాణ్ గారి సినిమా? మామూలు కూడా. ఒకసారి చూడు అటు ఎట్లుందో పబ్లిక్. గుడి కట్టేస్తాం సుజిత్కి. మ్యూజిక్ అయితే అసలు స్పీకర్స్ బ్లాస్ట్ అయిపోయేటట్టు ఉన్నాయి. ఇప్పుడు దాకా ఒక గ్యాంగ్స్టర్ మూవీ, ఇలాంటి ఒక గ్యాంగ్స్టర్ మూవీ టీఎఫ్ఐలో చూస్తుంటాం మనం. అట్లాంటి ఒక మూవీ తీశాడు సుజిత్. మన పవన్ కళ్యాణ్ ఎప్పుడుగా చూడలే, ఈ సినిమాలో మాత్రం హైలైట్ చూపించిండు. మన తమన్ అన్న అయితే కొట్టిండు కదా బీజిఎం, అలా చెవులు పోతున్నాయి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏం ఫ్యాన్స్ ఫుల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ మరి ఎప్పుడు చూడలే ఇంతవాక. ఒరే, అసలు మన పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని రోజులు పట్టింది కదా, చాలా పండగ ఉంది కదా, అందరికీ పండగే పండగ. ఈ సీన్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాం తెలుసా అన్న? ఎంత వెయిట్ చేసినామో తెలుసా అన్న? అసలు నువ్వు ఇంత అడుగుతున్నావు కానీ అసలు ఈ సినిమాకు పోయినావా అన్న నువ్వు? నేను కూడా పోలేదురా. అరే ఏం మాట్లాడుతున్నావు అన్న? డిప్యూటీ సీఎం ప్లేస్లో ఉండి ఎవరైనా సినిమా చేస్తారన్న? మన కోసం చేసిండన్న పవన్ కళ్యాణ్ గారు. ఆ హోదాలో ఉండి కూడా మన కోసం, కేవలం మన కోసం సినిమా తీసిండన్న. ఎవడన్నా తీస్తాడన్నా ఇట్లా? ఏ డిప్యూటీ సీఎం అన్న తీస్తాడా? అదన్నా పవన్ కళ్యాణ్ అంటే. చెయ్యర్రా, ఎవ్వరూ చేయరు. ఓన్లీ పవన్ కళ్యాణ్ సార్ మాత్రం ఒక్కరే చేస్తారా. అన్న నీకేమన్నా అయితే ఎవరు వస్తారన్నా? నీకు ఎవరన్నా వస్తారా? ఎవరు వస్తారా? నువ్వు, లేకపోతే మీ వదినే. అంతకు మించి నాకు ఎవరు వస్తారు చెప్పు అన్న. అసలు నీకు ఏం అర్థమవుతుందన్న? సార్కి ఎంతమంది చిట్టుబాబులు ఉన్నారో తెలుసా అన్న ప్రపంచం మొత్తం మీద. అయినా ఈ సినిమా ఎవరి కోసం చేసింది తెలుసా అన్న? మన కోసం అన్న, మన ఆనందం కోసం చేసిందన్న. ఏం అవసరమన్నా ఆయనకు ఈ సినిమాలు చేసుడు? ఇదంతా అవసరమా? కేవలం మన కోసం, మన ఆనందం కోసం చేసిందన్న. అదన్నా పవన్ కళ్యాణ్ అంటే. అవునరా, నువ్వు అన్నట్టు రంగస్థలంలో చిట్టుబాబులు ఉన్నట్టు పవన్ కళ్యాణ్ సార్కి చాలామంది చిట్టుబాబులు ఉన్నారా అన్నా. నేను ఒక్కడే చెప్తున్నా, నువ్వు ఫస్ట్ ఫ్యామిలీతో సినిమాకు పోవడమే కాదు, మొత్తం ఆడకెళ్ళి ఫోటోలు తీసిపెట్టు. లేకపోతే ఈ నెల నీకు జీతం కట్టే. ఈ మాట వదిన కూడా చెప్పిన తెలుసా? ఒరే నీ దొంపదేగా పెట్టావుగా, నాకే పిడి పెట్టావుగా, ఇంకెక్కడ నన్ను అది ప్రాణాలు తోడేస్తుంది. ఇంకా బాగా అయింది. ఏరా ఏమంటున్నావు?
అసలు ఏమనాలన్నా నిన్ను? అసలు హ్యాపీగా ఫ్యామిలీతో సినిమా పోమంటే ఏం మర్చివన్నా నువ్వు? అసలు నిన్నేమనాలో కూడా నాకు అర్థమవుతలేదు తెలుసా? ఒరే ఇదంతా పోనీ కానీ సినిమా గురించి చెప్పరా తమ్ముడు. నిన్నేమనాలో అర్థమవుతలే అన్న. ఇట్లా కాదు కానీ నీ పని చెప్తా, నువ్వు ఉండు. నువ్వు ఇంత చెప్పినాక కూడా మళ్ళీ సినిమా గురించి అడుగుతున్నావులే. నీ పని చెప్తా. నేనేమన్నా నిన్ను ఎవ్వంతోనో కొంత తల్లి ఎక్కువ చూడు ఇప్పుడు నీ పని చేస్తా, నువ్వు చూడు. ఒక్కసారి ఇట్రా. రే తమ్ముడు, సినిమా ఎట్లుందిరా? సూపర్ ఉందన్న. సూపర్ ఉంది కదా. ఇదే మాట ఆయనకు చెప్పు ఒకసారి. బాగుంది అన్న, సూపర్ ఉంది. ఇదంతా కాదు కానీ సినిమా గురించి చెప్తా తమ్ముడు జరా. ఒరే రాకీ పరిగెత్తరా, నీ దొంప దగ్గర దొరికేవనుకో నీకు మూడిందే ఇవాళ. రే 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 మారా, ఏమడిగినారా నిన్ను? సినిమా గురించే కదా, దానికి రాయి లేపుకోవటానికి వస్తావేం రా? మనిషివా ఏమన్నా పశువా? లేకపోతే నన్ను ఎరికిస్తావారా? నీకు ఎలా కావాల్సిందే నీకు. ఏం మనుషులన్నా మీరు? మీ చదువుకున్న వాళ్ళందరూ ఇంతేనా? అవతలోని ఏం అర్థం చేసుకోరా? ఇదేనా ఎప్పుడు మీది? అవతలోడు ఏంది ఏమని ఆలోచించారా మీరు? లక్షల కోట్లు పెట్టి సినిమా తీస్తే వచ్చిన రోజే అట్లుంది ఇట్లుంది అని చెప్పడం వల్ల ఎవడైనా నష్టమయ్యేది? మీకు ఏమన్నా అర్థమవుతుందా? ఒరే టెక్నాలజీ పెరిగిందిరా తమ్ముడు, మనం కూడా అప్డేట్ కాకపోతే ఎలా చెప్పు. అన్న నేను అనేది గ్యాస్ బిల్లు పెరిగిందని, గ్యాస్ పై ఎర్రగా మండుతుందని అంటలేను నేను. అన్న ఫైనల్గా సినిమా ఒక కళ అన్న, ఒక కథ. అట్లుందని ఇట్లుందని పోకపోతే కళమతలు ఎట్లా బతుకుతుందన్న? అసలు మనమందరం ఎట్లా బతుకుతామన్నా? ఏమన్నా అర్థమవుతుందా మీకు? అవునరా, ఆ తలకు కండవు కట్టినందుకే కదా నీకు ఎంత తెలివి వచ్చింది. అన్న ఇదంతా కాదు కానీ రేపు మధ్యాహ్నం వస్తా, జర వద్దమ్మకి చెప్పి మటన్ ఉండిపోయి. బాగా టైట్ అయిపోయిందన్న. సినిమా థియేటర్కి పోయి మనోళ్ళంతా ఒత్తి చంపారు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ మాత్రం ఉండాలి కదా. సరే కానీ మధ్యాహ్నానికి డబ్బులు కొట్టు ఫస్ట్ మటన్కి. అమ్మ ఏం మనిషివన్నా నువ్వు? మారయ్యా ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు నీకు. నేను మళ్ళీ ఇంకోసారి నాకు కలవద్దు నువ్వు. చూశారు కదండి, మన రాఖీ గాడైతే మొత్తానికి నన్ను ఇరకబెట్టాడు. కంపల్సరీ నేనైతే సినిమాకి వెళ్ళాలి, లేకపోతే మా ఆవిడైతే అసలు ఒప్పుకోదు. ముందే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి నేను కూడా సినిమాకి వెళ్తున్నాను. ఇంకా మీరెందుకు ఆలస్యం? మీరు కూడా వెళ్ళిపోయి తొందరగా టికెట్లు బుక్ చేసుకొని ఓజీ సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి. ముందే చాలా రోజుల తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు థియేటర్లో కనబడుతున్నాడు, అది కూడా ఒక రేంజ్లో కనబడుతున్నాడు. ఆలస్యం చేయకండి, తొందరగా చూడండి. ఓకే, వెళ్తారు కదా. ఇదండి మొత్తానికైతే ఇవాళ వైరల్ బ్రోస్ న్యూస్. నెక్స్ట్ మళ్ళీ ఒక కంటెంట్తో నేను మళ్ళీ రాఖీ గాడు మీ ముందుకు వస్తాం. అంతలోపు మీరు బ్రేక్ తీసుకోండి. గుడ్ బై.